సామెతల గ్రంథం 17వ అధ్యాయం మనం నేర్చుకున్నామండి. 17వ అధ్యాయంలో మన యొక్క డైనమిక్స్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది చూస్తున్నాం. అంటే మన యొక్క అనుబంధాలకు ఉన్నటువంటి మూలమైన విషయాలు ఏంటి, సమాజంలో అన్న విషయాల గురించి చూస్తూ మనము దానికి సమాధానకరమైన జీవితం జీవించాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. మన వాక్య భాగం కొరకే ఈరోజు 17వ అధ్యాయము, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 15 వచనాలు మనం చదువుకుందామండి. ఎవరైనా దయచేసి చదివినిపించండి. మొదటి వచ్చిన నుండి 15వ వచనం వరకు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 15 వచనాలు చదవండి దయచేసి. ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాల్గొందనం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ధ్యానించునగా కావాల్సిన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించి ఆశీర్వదించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథంలో మొదటి 9 వచనాలలో మన ధ్యానంలో మనం ఏం చూసామండి? ఈ యొక్క కుటుంబంలో సమాధానం విషయం గురించి చూసాం. మన జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి యొక్క సమాధానాన్ని గురించి చూసాం. రెండవదిగా మనం ఏం చూసామంటే సమాజంలో సమాధానంగా జీవించే విషయాన్ని గురించి చూసాం. సమాజంలో సమాధానంగా జీవించే విషయాన్ని చూసాం. మూడోది ఏం చూసామంటే ఈ యొక్క వృద్ధులకు కిరీటం, వృద్ధులు సమాధానంగా ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటారనే విషయాన్ని గురించి మనము దాని విషయం చూసాం. అంతేకాకుండా 7, 8 వచనాలకు వచ్చినప్పుడు అహంకారం మాట్లాడేవాడు బుద్ధి లేని వానికి తగదు, అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వాడికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు, లంచము దృష్టికి మాణిక్యములన్నట్టు వాడు ఏమి చేసినట్టు దానిలో యుక్తిగా ప్రవర్తించినని చూస్తుంటాం. అంటే న్యాయపరమైనటువంటి విషయాల్లో సమాధానకరమైనటువంటి న్యాయము, నీతికరమైనటువంటి న్యాయము ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గురించి ఆ విషయానికి మనం నేర్చుకున్నాం. పోయినసారి మనము 6 వచనాల వరకు నేర్చుకున్నాం. ఈరోజు 7వ వచనాలకి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఒక చక్కటి మాట చూస్తుంటున్నాం. అదేంటంటే దయచేసి 7వ వచనంలో మనం చూసినట్టయితే ఏముందండి? అహంకారముగా మాటలాడుట బుద్ధి లేని వానికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. ప్రియులారా, ఇక్కడ చూసినట్టయితే అహంకారంగా మాట్లాడుట అంటే ఇంకంటే అహంకారుడు, మూర్ఖుడు అనేవానికి దాని నాబాల్ అని అర్థం, నాబాల్ అనే అర్థం అన్నట్టుగా. అయితే వాడిలో ఏంటంటే వాడిలో ఒక గుణ లక్షణాలు చక్కగా లేవు. వాడు నోరు తెరిస్తే గొప్ప విషయాలు మాట్లాడతాడు, కానీ వారి గురించి గొప్పలు చెప్పుకుంటారు, గౌరవంగా అహంకారంగా మాట్లాడతారు. నీకు తెలుసా నా సంగతి అంటారు. ఇలాంటి విషయాలు ఎవరండి? వీరు అహంకారులు మాట్లాడుతూ ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి జీవితం మనలో ఉండకూడదు. అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నాడు? అబద్ధమాట అధిపతికి బొత్తిగా తగదు. అంటే ఒక దేవుడు నేను ఒక పనిలో పెట్టాడంటే, ఒక అధికారముగా నువ్వు ఉన్నట్టయితే అబద్ధమాట నీకు తగదు. అంటే కొన్నిసార్లు చిన్న విషయాలు తప్పించుకున్నదని మనం ఏం చేస్తామండి? చిన్న అబద్ధం ఆడతాం. ఏమండి? అది తగదు.
అది మంచిది, అధికారులకు తగదు అంటున్నాడు. అధికారులకు తగదు, ఎందుకంటే వారి గుణలక్షణాలు బాగుండాలి. 10వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్టయితే ఏమంటున్నాడండి, ఆ అబద్ధం మాట అధిపతికి బొత్తిగా తగదు. నో, నాట్ ఎట్ ఆల్. ఒక పాస్టర్ అబద్ధం ఆడొచ్చా? అబద్ధం ఆడకూడదు. సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు అబద్ధం ఆడాడు, అబద్ధం ఆడకూడదు. తప్పు చేస్తే తప్పు అనాలి, రైట్ అంటే రైట్ అనాలి. చిన్న చిన్న విషయాలకు మనం అబద్ధాలు ఆడతాం. గుడికి ఎందుకు రాలేదంటే ఏదో పని పెట్టుకొని ఏదో ఒక అబద్ధం చెప్పేస్తాం. ఏమండి, ఎక్కడికి పోయినామంటే పోయింది ఒకసారికి ఇంకోసారికి పోయినట్టుగా చెప్తాం, చిన్న అబద్ధం ఆడతాం. ఏమండి, చిన్నలో యవనస్తులు మీ అమ్మ నాయన వచ్చారు, మీరు లేట్గా వచ్చారు, ఇంటికి టైం రాలేదు, ఎక్కడికి పోయారంటే ఏదో ఒక అబద్ధం ఆడేస్తారు, చిన్న అబద్ధం. ట్రాఫిక్ ఉన్నదో లేకుంటే మా ఫ్రెండ్స్తో తిరిగి పోయినామని ఎవరు చెప్పరు, ఒప్పుకోరు కదా. ఎందుకంటే చిన్న అబద్ధాలు, చిన్న అబద్ధాలు. అబద్ధాలకైన జీవితం మనకు తగదు. యథార్థంగా ఉండడం మంచిది. యథార్థంగా అబద్ధాన్ని కప్పిపించేదానికి ఇంకా 10 అబద్ధాలు ఆడాల్సి వస్తుంటుంది. ఒక సత్యానికి ఎదుర్కొన్నప్పుడు ఒకసారి బాధపడాల్సి వస్తుంది, కానీ దాంతో నీ మనసులో, నీ యొక్క హృదయంలో సమాధానం అనేది ఉండిపోతుంటుంది. కాబట్టి అబద్ధకరమైన జీవితం. అందుకని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటండి, దౌ షాల్ నాట్ లై, అబద్ధం ఆడకూడదు అని చెప్పి రాయింది. అది క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ప్రియులారా, మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. యెషయా 32:8. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. గనులు ఘనకార్యములు నిలుపుదురు, దాన్ని బట్టి వారు నిలిచి ఉందిరని ఇక్కడ మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అదే ఇక్కడ ఆంగ్ల భాషలో అంటే ఒక అధికారి విషయం చెప్తే ఏమిటంటే నోబుల్ అంటారు. ఎ నోబుల్ మ్యాన్, ఒక అధికారి. ఎ నోబుల్ మస్ట్ నాట్ యాక్ట్ లైక్ ఎ నాబాల్ అని రాస్తాడు ఒక భక్తుడు. ఎ నోబుల్ మస్ట్ నాట్ యాక్ట్ లైక్ ఎ నాబాల్ అంటాడు. అంటే ఒక రాజుగా ఉన్నవాడు మూర్ఖుడిగా ప్రవర్తించకూడదు. కాబట్టి దేవుడు సంఘంలో మనల్ని పెట్టినప్పుడు, సంఘంలో కొన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు మనము నోబుల్గా ఉండాలి. అది గొప్ప. ఎవరైనాను అధ్యక్ష పదవి అపేక్షించిన వాడు దొడ్డ పదవి అపేక్షించుచున్నాడని అర్థం. అది దొడ్డ పదవి. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే అతి పరిశుద్ధమైనది ఈ స్థలం. ఎందుకు అంటామంటే నా గురించి కాదు పరిశుద్ధమైన స్థలం అనేది. ఇది దేని గురించి అండి? దీని గురించి, ఈ వాక్యాన్ని గురించి. ఇదే. ఎందుకంటే ఆకాశం భూగతిని నా మాటలన్నిటికీ కూడా గతించు. ఇది దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన జీవితాలు కూడా జాగ్రత్తగా ఉండడం అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. దీని విషయంలో చాలా మనం ఆలోచించుకోవాలి. సరే, ఇక ముందు చూసినట్టయితే ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్టయితే లంచము దృష్టికి మాణిక్యం వలె నుండును, అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును. అంటే ఒక లంచము ఒక దృష్టి మాణిక్యం వలె ఉంటుంది. అంటే ఏంటి అంటే లంచం తీసుకోమని చెప్పేది అది కాదు. ఇక్కడ అది కాదు చెప్పేది. ఇక్కడ మాణిక్యం వల్ల అంటే ఏంటి? డబ్బుతో సర్వం కూడా సాధిస్తారు కొంతమంది అనుకుంటారు. అది డబ్బే సర్వం, పైసా పేకో తమాషా దేకో అంటారు కదా. పైసలు పడేసి పైసలు పడేస్తే మన దేశంలో అది పద్ధతి అయిపోయింది. పైసలు పడేస్తే ఏమండి, పైసలు పడేస్తే ఎక్కడైనా కూడా పనులు చేయించుకుంటారు. కానీ అది అన్ని వేళల్లో అన్ని సమయాల్లో జరగకపోవచ్చు. ఎంతోమంది కోటీశ్వరులు లంచాలు కట్టి చివరిగా ఏ లంచం పని చేయకుండా జైల్లో ఉండిపోతున్నారు చాలామంది. అంటే దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. కానీ మాణిక్యం వలె నుండును అంటే దాని అర్థం ఏంటంటే అది చార్ మాదిరిగా అన్నట్టుగా. అంటే ఏంటి, కొన్నిసార్లు ఎక్కడైనా పోయినప్పుడు సాబ్ ఏ కామ్ కర్కే దేకో చింతా మత్ కరో हमारे को याद है, तुम अच्छा हमारा काम कर दिए तो हम లంచం ఇస్తామన్నారు, आपको खुशी कर देंगे सर. एक साहब को खुशी कैसा करता है? ఎట్ట ఖుషి చేస్తాం మనం? ఏంటండి లంచం. కొన్నిసార్లు ఈ కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్న వాళ్ళ లంచాలు ఆఫీసులలో ఇవ్వరు. ఎక్కడండి?
హోటళ్ళల్లో బార్ షాపులలో ఇస్తారు. ఎందుకంటే మంచి అన్నం పెట్టించి, క్రైస్తవులు చేస్తారు ఇది, వానికి మంచి అన్నం పెట్టించి వాడు తగిన యొక్క మందు కొనిచ్చి తర్వాత వాడిని సంతోషపరిచి ఏం చేస్తారు, ప్యాకెట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అప్పుడు ఏమైంది, మీ తప్పులన్నీ ఒప్పైపోతాయి, మీ బిల్లులన్నీ శాంక్షన్ అయిపోతాయి. ఏమండి అంటే మాణిక్యం, అదొక చారం అండి. అల్లావుద్దీన్ మ్యాజిక్ ల్యాంప్ అన్నారు, అల్లావుద్దీన్ మ్యాజిక్ ల్యాంప్ అని ఉంది. దాంట్లో లేదండి, ఆడ యొక్క మ్యాజిక్ ల్యాంప్ పట్టుకొని ఇట్టే ఏమవుతుంది, ఓపెన్ సిస్టమ్ అంటే తెరుచుకుంటుంది అట్ట. ఆ డబ్బు మాణిక్యము. అదే ఆ మాట ఇక్కడ మనకు రాస్తూ ఉంటున్నారండి. అంటే దాని ద్వారా ఏమైనా చేస్తామని చెప్పి. కానీ బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తుందండి? దయచేసి నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వచనం. లంచము తీసుకొనకూడదు. ఓకే, గవర్నమెంట్ కూడా చెప్తుంది అది. లంచము తీసుకొనకూడదు. దానికి ఇదేముందండి, దృష్టి గల వానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయు. అది దేవుని యొక్క వాక్యం. సరే, మళ్ళీ ఎట్లా చేస్తామబ్బా? మన దేశంలో లంచాలు ఏంది పని కాదు, వాళ్ళు ఎట్లా? దాన్ని మీకేం సార్ ఇక్కడ చెప్పిపోతున్నారు, మాది రేపటి నుంచి మా సంగతి మీకేం తెలుసు అంటారు. అది నేను అర్థం చేసుకుంటాను తప్ప. ఎందుకంటే మా నాయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, నాకు తెలుసు. నేను కూడా కాలేజ్ డేస్లో ఎన్నో ఆఫీసులలో తిరిగాను, ఎన్నో విషయాలు చెప్తాను. ఇప్పుడు కూడా తిరగాల్సి వస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? కొంతమంది అంటారు, మేము ఒక ఆయన ఉండేవాడు మా కాడ, నేను లంచమే ఇయ్యను అనేవాడు. పనులు కాలేదు ఆయనది, ఎప్పటికి కూడా ఒక్క పని కాలేదు ఆయనది. ఆయన ఎప్పుడేం చెప్తాడు, నేను లంచం ఇయ్యను అని చెప్పాడు. అక్కడ లంచం పని కాదు, నీ కాకపోతే ఏం చేస్తావు? అయితే సలహా ఇచ్చారు. ఏం చెప్పారు? ఒక లాయర్ను పట్టుకోండి పనుల కొరకే. లాయర్ ఇంత తీయమంటాడు ఫీజు, ఆ లాయర్ ఫీజు ఇచ్చేస్తాం. 40,000, 30,000, 50,000 ఎంతో వాడు అడిగినంత ఫీజు ఏదో బార్గెన్ చేసి ఏదో ఇచ్చేస్తాం. వాడు ఆ పని చేసేస్తాడు. వాడు లంచం ఇస్తాడా లేదో మనకు తెలుసు తెలియదు కాదు. ఆ లాయర్ పని చేస్తాడు, ఇది నా ప్రొఫెషనల్ ఫీజు అంటాడు. మన కాన్షియన్స్గా మనస్సాక్షి ఏం చేస్తున్నాము, మనము పోయి ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు డబ్బులు, కానీ ఒక లాయర్కి ఇచ్చేస్తున్నాం మన డబ్బులు. ఆయన ఫీజు ఆయనకి ఇచ్చేస్తున్నాం. ఆయన దానికి అధికారిగా ఉన్నాడు. అది చెప్పినప్పుడు ఆయన ఆ పని చేయడం ప్రారంభించాడు. లాయర్కి ఇచ్చేసాడు. ఇక ఆయన పనులు వెంటనే చకాచక అయిపోయాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవులుగా మనం వెళ్ళేసి లంచం ఇచ్చి సరి అయిన దాన్ని రాంగ్ చేయడము, రాంగ్ దాన్ని సరి అయిన చేయడము సరి అయింది కాదు. అది రైట్, దట్స్ నాట్ రైట్. మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేని ఒక వాక్యం మనకు సెలవిస్తుంటుందండి. సరే, ఇది ఇంకా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. నీవు న్యాయం తప్పి తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఏలైనగా లంచం జ్ఞానుల కరుణ గుడితం కలిగే నీతి మందుల మాటలకు అపార్థం పుట్టించును. లంచం పుట్టుకోవద్దండి, న్యాయం చేసేది. ఏమండి, కొన్నిసార్లు ఊర్ల కాడ చేస్తారు కదండి, ఏదైనా పెద్దలతో మధ్యలో ఊర్ల కాడ ఏదైనా పేచీ వచ్చిందనుకోండి, ఊరు పెద్దలు పిలుస్తారు. ఊరు పెద్దలు పిలిచి ఏం చేస్తారు, ముందే అది సెట్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళకు తాపిచ్చి తినిచ్చి అన్నీ బాగా ఏర్పాట్లు చేసి వచ్చి ఊరి పెద్దలు తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాడు ఎవరు తాపిచ్చిండో తిన్నాడో వారి పక్షంగా మాట్లాడి సరైన మాటలను పక్కన పెట్టేసి నీతిమంతులకు అన్యాయం కలిగజేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ఖండితంగా నిలబడాలి. మీ తెలియదు సార్, ఊర్లో దండేస్తారు. వేసినప్పుడు డైరెక్ట్ అడగాలి. అందుకనే ఈ న్యాయానికంటే ముందు మీ ఆపోజిట్ వారు మీ పైన పంచాయతీ పెట్టించిండ్రో వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని జ్ఞానంగా దాన్ని కవర్ చేయాలి. అది ఇంపార్టెంట్. వీళ్ళందరినీ వీడు ఏ కార్లో తీసుకుపోయిండు, ఏ హోటల్ తీసుకుపోయిండు, ఏడ తినిపించిండు, న్యాయం తర్వాత తినిపించిండా, న్యాయం ముందు తినిపించిండా, ఇవన్నీ మనము క్షుణ్ణంగా చేయాలి.
ఆలోచించాలి, దాన్ని అబ్జర్వ్ చేయాలి. దేవుడు ఇచ్చిండు తెలివి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, దాన్ని కరెక్ట్గా అపోజ్ చేయొచ్చు. కాబట్టి ఈ న్యాయాన్ని కూడా తోసివేస్తుందని చెప్తూ ఉంటున్నాడు, తోసివేద్దాం. కాబట్టి ఈ మాటలని సొలొమోను చెప్తుంటున్నాడు, ఇలాంటి విషయాలు సరి అయినవి కావు అని చెప్పేసి మనం చెప్తుంటున్నాడు. అంతేకాదండి, కొన్నిసార్లు లంచం కాదు కానీ ఏం చేస్తామండి, బహుమతులు ఇస్తాం, గిఫ్ట్, దివాళీకా గిఫ్ట్ అండి. అలాంటివి కూడా నీ పని అంటే ఒక గిఫ్ట్కు లంచానికి డిఫరెన్స్ ఏంటంటే, తేడా ఏంటంటే రెండింటి మధ్యలో, ఈ గిఫ్ట్ అంటే ఒక బహుమానం అంటే ఏం అపేక్షించకుండా ఇచ్చేస్తాం, దాని ద్వారా ఏమి అపేక్షించకుండా ఇచ్చేస్తాం. నీకు గిఫ్ట్ ఇచ్చామనుకోండి, ఒక చీర ఇచ్చారు ఎవరన్నా, నీ దగ్గర నుంచి ఏం కోరకుండా ఇచ్చేసినట్టు అది గిఫ్ట్ అంటారు, గిఫ్ట్ ఇచ్చేసింది. లంచం అంటే ఏంటి, अरे 100 रुपये का साड़ी क्यों खरीदता है रे, 1000 रुपये का साड़ी खरीद के दे दे, 10,000 का मिलेगा तेरे उसके पास से अंట. ఏమండి నువ్వు 1000 రూపాయల 100 రూపాయల చీర కొనిస్తావుందమ్మా వాళ్ళకు, 1000 రూపాయల చీర కొని నీదేం ఉంచుకోరా వాళ్ళు, 10,000 రూపాయల చీర నీకు కొనిస్తారు మళ్ళా అంటారు. దాన్ని ఏమంటారండి, అది లంచం, అది లంచం. అదేంటి, సెల్ఫిష్ రీజన్తో చేస్తున్నావు ఆ పని, స్వార్థంతో నువ్వు చేస్తున్నావు, అది లంచం. ఈ రెండు విషయాల్లో తేడా మనం గమనించుకోవడం చాలా ప్రాముఖ్యమైందండి. మొదటి సమయాల క్రింద 12:3 చూద్దాం. మొదటి సమయాల క్రింద 12:3 ఏనండి, ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్దనైనా తీసుకొట్టినా, ఎవరి గాధంనైనా పట్టుకొట్టినా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా నేను బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా ఎవరి ఎదురైనా లంచం పుచ్చుకొట్టినా, అలాగే చేసిన యెహోవా సన్నిధిన ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుట వాడు నా మీద సాక్ష్యం పలకవలను, అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా నిత్తున నేను. ఎవరు, సమూయేలు చెప్పాడు, ఛాలెంజ్ చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఛాలెంజ్ చేశాడు. నేనేం చేశాను చూపండి, మీరు ఒకవేళ చెప్తే తీసుకురంటే నేను ఇచ్చేస్తాను అని ధైర్యంగా క్రైస్తవులు మనం అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇది కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 15:5. తన ద్రవ్యం వడ్డీకియడు, లంచం పుచ్చుకొనడు, కదల్చబడు. ఇదేందండి, దేంతో ఆరంభమవుతుంది, యెహోవాని కూడా అధిపతిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం నివసించదగిన వాడేవాడు అని ప్రశ్నకి ఎన్ని జవాబులు ఇస్తాడు 2వ వచనం నుండి. ఆడు లంచము పుచ్చుకొనడు, ద్రవ్యం వడ్డీకియడు. అంటే ఒక మాట ఇక్కడ క్లారిఫై, ఒక విషయం చేయాలనుకుంటున్నాను. వడ్డీ వ్యాపారం అనేది ఇశ్రాయేలు ప్రజలు, ఈరోజు ముస్లిం వారు కూడా పాటిస్తారు. అది ఏంటంటే, యూదులు వాళ్ళ సొంత యూదులకు పైసలు ఇచ్చి వడ్డీ తీసుకోవాలి, ఇంట్రెస్ట్ ఫ్రీ. వాళ్ళ సొంత ప్రజలకు, వారి సొంత 12 గోత్రాలకు తగిన వారు ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అవసరం ఉంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చేస్తారు, కానీ వడ్డీ తీసుకోరు. మహమ్మదీయులు కూడా అక్కడ ఇస్లామిక్ కంట్రీస్లో, సౌదీలు అక్కడ పోతే వారు వాళ్ళ ప్రజలకు డబ్బులు ఇచ్చినప్పుడు వడ్డీ తీసుకోరు. అదే నువ్వు నేను పోయి దుబాయ్లో కానీ సౌదీలో కానీ లోన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఏం చేస్తుందండి, వడ్డీ మనకాడ వడ్డీ తీసి వసూలు చేస్తారు. అంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, నీ సహోదరుల మధ్యలో నువ్వు వడ్డీ వ్యాపారం చేయొద్దు. నీ సొంత డబ్బులు 5,000 రూపాయలు నీ ఫ్రెండ్, నీ సహోదరుడికి ఇచ్చి అవసరాన్ని బట్టి, నాయగాసుడు వడ్డీకి తీసుకొచ్చినా 10 రూపాయలు వడ్డీ, కానీ నీ కొరకైతే 5 రూపాయలకి ఇప్పించినా నువ్వు తప్పకుండా వడ్డీ కట్టాలని చెప్పాను. ఏమండి, అది ఆశీర్వాదకరంగా ఉండదు. నీ దగ్గర ఉంటే ఇవ్వు, లేకుంటే లేదు. కానీ ఒకసారి మన సంప్రదాయంలో కూడా చూస్తున్నాము, దాన్ని ఇస్తే మరలా వస్తుందని వెంటనే అపేక్ష పెట్టుకోవడం కొంచెం కష్టం. అట్లా వస్తున్నారు. కానీ సరే, ఇక్కడ ఇంకో విషయం చూసాం. ఏంటంటే, మరలా బయట వాళ్ళకి వడ్డీకి ఇవ్వచ్చా, అది నీకు నీ మనస్సాక్షికి తగ్గింది. కానీ వడ్డీ కొరకు మనుషులను పీడించొద్దు, మనుషులు వడ్డీ కొరకు పీడించొద్దు, జాగ్రత్త. ఎందుకంటే ఈ చిట్టు వేస్తారు కదా, చిట్టు కూడా వడ్డీ కదండి, అది కూడా బయట వాళ్ళతో చేస్తున్నాం. ఏమైనా ఇంకా చేస్తారు కదా, బయట డబ్బులు ఉన్నప్పుడు, నీ డబ్బులు ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ దగ్గర ఏముండదు, ఒక 4-5 లక్షలు ఉంటాయి. ఆ 4-5 లక్షలు వడ్డీకి ఇస్తే ఎంత వస్తుంది, నెలకు 15,000-20,000 వస్తాయి. ఆ వడ్డీతోటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ జీవితము నడిపించుకుంటారు. కానీ
అది వారి జీవనాధారంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో మనం కాస్త డిఫరెన్షియేషన్ చూడాలి. అది వడ్డీ విషయంలో చెప్తున్నాడు. కాబట్టి నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వడం సరైనది కాదని చూస్తున్నాం. దయచేసి ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. దయచేసి ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. చాలండి. ఇది వారి ప్రజల మధ్య ఇశ్రాయేలు ప్రజలకు చెప్తుంటున్నాడు. మీ అపరాధములు విస్తారములయను, మీ పాపములు ఘోరమైనవి నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు గనుక. ఏమండి అంటే ఏంటి? ఇది ఊర్లకాడ జరిగే విషయాలు. ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే కళ్ళెం కాడుకొచ్చి కూర్చుంటారు అండి. ఎందుకో పంటకు పోయిన ఆడుకొచ్చి కూర్చుంటారు. నాది నేను తీసుకుని నా పైసలు లేదు, నాది వడ్డేది అని. ఇక్కడ చెప్పేది ఇశ్రాయేలు వారి ప్రజల మధ్య కూర్చొని ఏం చేస్తారు? వారిని అనగదొక్కుతారు. అంటే ఏంటి? వాళ్ళ ఉన్నదంతా వాళ్ళు సంవత్సరంకి వచ్చిన ధాన్యం అంతా తీసుకుపోతారు, ఏదో ఒక కొంచెం వాళ్ళకు వదిలిపెట్టేవారు. అది అనగదొక్కడము అంటారు. వాళ్ళని పైకి రానికుండా ఆన్నే ఉంచేసేస్తారు. అట్టి వారు ఏం చేస్తారు? కట్టుకొని ఏం చేస్తారు? మలుపు రాళ్ళతో మీరు ఇల్లు కట్టుకొని నన్ను అంటే మకరాన మార్బుల్ పెట్టి ఇల్లు కట్టుకున్నా కూడా, గ్రానైట్ స్టోను, మంచి గ్రానైట్ స్టోను రాజస్థాన్ నుంచి తెప్పించి ఇల్లు కట్టుకున్నా, మంచి బర్మటేక్తో నీ గోడలు ద్వారబంధరాలు కట్టుకున్నా, ఏమంటున్నాడు దేవుడు? ఏమండి? వాటిలో మీరు కాపురం ఉండరు. సారీ, సరే సస్తావరు అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, అంటే మనము బీదలను వేధించకూడదు. లంచ్ విషయం చెప్తూ బీదలను వేధించకూడదనే చెప్తుంటాడు. ఓకే, 9వ వచనం చదువుకొని మనం వీలైతే ముగించుకుందామని. 9వ వచనంలో దయచేసి 9వ వచనం చదవండి. చాలండి. ఇక్కడ ఏంటండి, ఏం చెప్తున్నాడండి? ఇక్కడ మనము ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఈ విధంగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు మనం సమాధానంగా, దీన్ని అంటారు ఆంగ్ల భాషలో ఇంటర్పర్సనల్ ట్రాంక్విలిటీ. ఒకరి పట్ల ఒకరు సమాధానంగా ఏ విధంగా ఉండాలి? ఇది నా యొక్క మిత్రుడు దొంగతనం చేసి పైసలు తీసుకొచ్చిండు. వాడిని దాచిపెట్టమని చెప్పటం లేదు, వాడిని క్షమించమని చెప్పటం లేదు. జాగ్రత్తగా వినండి. ఇంకో మిత్రుడు ఒక స్త్రీతో అక్రమ సంబంధం ఉన్నాడు, ఇంకో స్త్రీతో, పెళ్ళైన స్త్రీతో. అది అందరికీ తెలుసు. అది మనోడు కదా, మన ఓన్ ఫ్రెండ్ అని దాచిపెట్టకూడదు. స్త్రీలే కానీ పురుషులే కానీ. ఈ విషయం కాదు ఇక్కడ చెప్పేది, దయచేసి ఆలోచించండి. దిస్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ సోషల్ క్రైమ్స్. సాంఘిక నేరాలను చేసిన వాడిని దాచిపెట్టమని మనం చెప్పటం లేదు. కొంతమంది అంటారు, బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్లో రాసి ఉంది కదా, ఏమని ఉంది? ఏమండి, మనము ఏం చేయకూడదు? ప్రేమను వృద్ధి చేయకూడదు, తప్పిదములు దాచిపెట్టున్నాడు. ప్రేమ, బంధుత్వం మనకు చాలా ఇంపార్టెంట్. మనోడే కదరా తప్పు చేసిండు, పోనీ దాచిపెట్టేసాడు. మన అమ్మాయి కదా తప్పు చేసి దాచిపెట్టేసి. ఏమండి? నో సారీ. సామాజిక సాంఘిక నియమాలను ఉల్లంఘించినప్పుడు వారిని క్షమించమని చెప్పటం లేదు. మీవాడిపై ఇంకో అమ్మాయిని బలాత్కారం చేసి వచ్చేస్తే మనోడు కదా దాచిపెట్టమని చెప్పటం లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ ఎవరే కానీ వ్యభిచార జీవితంలో ఒకరితో ఒకరు కర్మ సంబంధం ఉన్నట్టయితే దాన్ని దాచిపెట్టమని చెప్పటం లేదు. కొంత మనకాడేదని మనకెందుకులే వాళ్ళ విషయం. ఇంకేమనంటే తప్పులు అందరూ చేస్తారులే, అందరు చేస్తారు. ఏమైనా వస్తే తప్పు చేసింది ఏమవుతుంది అండి? క్షమించండి. అట్టి వారికి ఇక్కడ కూర్చునేదానికి అర్హత లేదు. అట్టివారు అంతకంటే ఎక్కువగా బల్లలో చేవేస్తే మీరు శాపగ్రస్తులు అయిపోతారు, మీరు ఆశీర్వదింపబడరు. నీ జీవితము సాంఘిక క్రమంలో నువ్వు మోసము, అబద్ధము, బలాత్కారము, వ్యభిచారము
ఇవన్నీ చేస్తూ నువ్వు అదే చేయితో మళ్ళా ఏదో బాగా క్రైస్తవుడు అని చెప్పుకునే దానికి వచ్చి ఇక్కడ కూర్చొని చలామణి అయిపోయి నువ్వు మళ్ళా ఆరాధన చేస్తే చచ్చిపోతావు, బాగుపడవు నీ జీవితంలో. మీరు ఏమన్నాడు, మీరు మలుపురాలతో ఇల్లు కట్టిన కానీ మీరు దాంట్లో నివసించారు అన్నమాట. ఏ విధంగా ఉన్నప్పుడు కూడా మీ జీవితంలో మళ్ళీ దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ, దేని గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు? ఒకరినొకరు ఓర్చుకునే దాని గురించి చెప్తుంటున్నాడు. ఓర్చుకునేదానికి లేవికాండం 19:18 వచ్చిన చదవండి దయచేసి. లేవికాండం 19:18 వచ్చిన చదవండి. చాలండి. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. చక్కటి మాట అండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దంటే, ఒక తప్పు చేస్తే దాన్ని రిటాలియేట్ చేయొద్దు, వ్యతిరేకంగా చేయొద్దు అంటున్నాడు. సరే, అయితే ఏం చేయాలి? మరి మేమే ఏమన్నాడుకోండి, మీ సోదరుడు నిన్నేదో అన్నాడు, పొరపడినా గద్దించాడు. గద్దిస్తే ఏంటండి, మై దిఖాయగా వసుకో ఎగ్దిన్, ఒకరోజు నేను చూపిస్తానంటాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దని బైబిల్ గ్రంథంలో చక్కగా బోధిస్తుంటున్నాడు ప్రియులారా, దేవుని వాక్యంలో. అయితే ఇంకా దాని కింద ఒక మాట చూస్తున్నాం, 9వ వచనంలో ఇంకోటి చూస్తున్నామండి. ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదములు దాచిపెట్టును. అంటే ఏంటి? ఒకలా కోపంగా ఒక మాట అన్నా, పొరపాటున ఒకరి గురించి చెప్పినా దాన్ని ఏం చేస్తాడు? పోనీలే మనోడు క్షమిస్తాడు, వాడేదో పిల్లోడు తప్పు చేసిండు, ఏదో బంధువుడు తప్పు చేసిండు అని చెప్పి. రెండు విషయాలు నేను ప్రత్యేకంగా రెండు వేరేగా చెప్తున్నాను, ఒకసారి ఆలోచించండి. దీని విషయం మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. సాంఘిక నేరములు, చట్ట విరోధమైన కార్యములు చేసిన వాడిని దాచిపెట్టమని చెప్పటం లేదు, దాచిపెట్టమని చెప్పలేదు. మేము పాస్టరల్ కేర్ అండ్ కౌన్సిలింగ్ అనే ఒక సబ్జెక్ట్ చెప్తాం. ఆ సబ్జెక్ట్లో ఓసారి వచ్చి అడుగుతారు అనుకోండి, ఒకడు ఏం చేశాడు, ఒకడిని హత్య చేశాడు, 10 ఏళ్ళు అయిపోయింది, మర్డర్ చేసిండాడు, పట్టుబడలేదు. అయితే టెక్నికుడికి పోయి రక్షణ పొందిండాడు. రక్షణ పొందిన తర్వాత పాస్టర్ కాడికి పోయిండు, బల్లారాధన తీసుకుంటున్నా, ఏదో వేధిస్తుంది వారికి. పోయి చెప్పాడు, అయ్యగారు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, చెప్పండి. ఎవరికి చెప్పరు కదా అన్నాడు. నేను ఎవరికి చెప్పను, చెప్పే విషయం అయితే చెప్పాల్సి వస్తుందని చెప్పాను. ఎవరికి నేను చెప్పను, ఒకవేళ చెప్పే విషయం అయితే నేను తప్పక చెప్పాల్సి వస్తున్నాడు. ఆలోచించి మళ్ళీ చెప్పాడు, అయ్యగారు నేను రక్షణ పొందే ముందు 10 ఏళ్ళ కింద తప్పు చేసినాను, నేను మర్డర్ చేశాను, కానీ పోలీసులు నన్ను పట్టుకోలేదు, తప్పించుకున్నా. కానీ ఇప్పుడు నేను రక్షణ పొందిన తర్వాత బల్లారాధన తీసుకోవాలంటే నాది వేధిస్తుంది, నేను ఏం చేయాలి పాస్టర్ గారు అని చెప్పాడు. పాస్టర్ గారు చెప్పాడు, ఇదిగో ఇది సాంఘిక నేరము, దేవుని ఆజ్ఞ ఉల్లంఘించా, కాబట్టి నువ్వు పోయి పోలీసులకు ఒప్పుకో. నేనేంట చేయాలంటే నేనేంట పోవాలి, మళ్ళీ నేను పోయి ఒప్పుకోను కదా, ఇప్పుడు ఒప్పుకుంటే ఎట్లా, నన్ను లోపలేస్తారు కదా. నువ్వు ఒప్పుకోకపోతే నేను దైవజనుడిగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నువ్వు ఒప్పుకోకపోతే నేను దైవజనుడిగా నేను చెప్పాల్సి, ఎందుకంటే అది సాంఘిక నేరం అని చెప్పాడు. అర్థం చెప్పి ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒప్పుకున్న తర్వాత ఆ జడ్జి ఆ 10 ఏళ్ళ శిక్షను అర్థం చేసి ఆయన శిక్ష విధించాడు. జైలుకైతే వెళ్ళాడు, కానీ దాన్ని అనుభవించి మరలా తిరిగి వచ్చాడు. దాని తర్వాత గొప్ప దైవజనుడిగా ఆయన దేవుని సేవలో కొనసాగాడు. ఏంటండి ఇది? ఇక్కడ ఉన్న సత్యం ఏంటి మనం తెలుసుకునేది? కొన్ని విషయాలు మనం దాచిపెట్టలేము, ఇంతకుముందు చెప్పిన విషయాలన్నీ కూడా. కొన్ని విషయాలు అంటే పరస్పరమైనటువంటి సంబంధం కలిగి ఉంటాం. నేను కిషన్ బ్రదర్ను ఏదో కోపంగా ఏందే నువ్వు చెప్పేది అన్నాను, చీదరించుకున్నా, ఏమో చెప్పాను, బాధ పెట్టా. అయితే కిషన్ బ్రదర్ మనలో వచ్చి ఏం చెప్తాడు, పాస్టర్ గారు పర్వాలేదు అంటాడు. అదేంటండి, నేను మర్చిపోయినా నాకేం లేదు అంటాడు. నేను ఇంకోటి బాధ పెట్టాను అనుకోండి, నన్ను ఇంకోటి బాధ పెట్టారనుకోండి, నేనేం చెప్తా ఆ విషయంలో, మర్చిపోయామ్మా, అది ఎప్పుడు మనసులో పెట్టుకోం, దాన్ని క్షమించాలి. అదే ఏం చేయాలి, సహనశీలత, దానికి కావాలి. కానీ దాని కింద ఇంకోటి చెప్తున్నాడు, దాని కింద ఒక చక్కటి మాట మన సెలవిస్తున్నాడు. అదేంటండి, దాని కింద ఏం చెప్తున్నాడండి?
జరిగిన సంగతిని మాట మాటకు ఎత్తువాడు మిత్రభేదము చేయును. అంటే తవ్వుతూనే ఉంటారు గుంత వాళ్ళు. ఎవరితోటైనా కొన్ని సమాధాన విషయాల కొరకు సమాధాన పరచాలని పోతే, మీకేం తెలుసు పాస్టర్, ఈ చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బిల్డింగ్ వచ్చినప్పటి నుంచి 95 సంవత్సరాలు వీడు ఇది చేసిండనా, 98 సంవత్సరాలు ఇట్లా చేసిండు, 2000 సంవత్సరాలు ఇట్లా చేసిండు. ఒక రాగానే దాన్ని పోనీయరు. అరే మర్చిపోయినా కానీ చెప్తున్నా మీకు, అరే నాకేమి నేను మర్చిపోయినా కానీ చెప్తున్నా. మోసగాడా, మొండగాడా, జాగ్రత్త. నిన్నెవరు అంటలేదు అనుకోవద్దు, మాకెవరు చెప్పటం లేదు అనుకోవద్దు. దేవుడు దీనికి సాక్షి మాటలు ఇక్కడ నేను చెప్పే విషయాలకు. కొండేగాడు మాటలు మాటకు ఎత్తుతూ ఉంటాడు. అప్పుడు అది జరిగింది, ఇప్పుడు ఇది జరిగింది, ఒక రాగాన్ని వదిలిపెట్టారు మాటలు. ఏమండి, కొండేగాడు ఏం చేస్తాడు? కలహమును ఏం చేస్తాడు వాడు? ఇంకా అందుకనే ఉత్తర భారతదేశంలో 2 మాటలు అంటారు. ఏ జలానే వాలా హై, భుజానే వాలా హై అంటారు. ఏమండి, ఏ జలానే వాలా హై, యా భుజానే వాలా హై అని అంటారు. వీడు నిప్పంటించేవాడా, నిప్పు నార్పేవాడా అంటాడు. ఏమండి, నిప్పంటించే పనులు క్రైస్తవులకు తగినవి కాదు. ఏమండి, దేవుని సంఘంలో మీరు సాక్షులుగా ఉండాలి. ఒకసారి ఒక వ్యక్తిని క్షమించాలంటే క్షమించాం, అంతే. దాని వల్ల పాతది ఎత్తన అవసరం లేదు. ఒకవేళ దేవుడే మనల్ని అట్ట న్యాయం తీరుస్తాడు అనుకోండి, మనం దేవుని ఎక్కడ నిలబడతామండి? ఒరే చంద్రశేఖరు, నీవెవరో నాకు తెలుసు, నీ జీవితం ఏందో అద్దం మాదిరిగా ఉంది. దేవునికి అయినా ఆయన ఏమండి? సర్వజ్ఞాని, భూత వర్తమాన భవిష్యత్ కాల జ్ఞాని. ఆయన మన జీవితం తెలుసు. నేను పుట్టినప్పటి నుంచి తల్లి గర్భంలో పడకముందే నువ్వు నేను ఎరుగున్నావు అంటున్నాడు. అప్పటి నుంచి మన హిస్టరీ బాగా తెలుసు దేవుడికి. అయినప్పుడు కూడా ఏం చేశాడు? మనల్ని క్షమించాడు, తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచాడు, తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు, తన రాజ్యానికి వారసులుగా మనల్ని చేశాడు. కానీ మనం ఏం చేస్తామండి? రక్షణ పొందినా కూడా దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటాం, కానీ తోటి సహోదరుని మనం క్షమించాం. దయచేసి మీరు ఇంకొకరు క్షమించే క్షమాపణ మీకు లేకున్నట్టయితే బలలో ఆరాధన చేయొద్దండి. ఇక్కడికి వచ్చి కూడా లాభం లేదు. మీరు ఎందుకు వస్తారు? ఊరికే ఒకరిని చూసి ఒకరు మాట్లాడుకోరు, ఒకరిని చూసి ముఖం అంటే తిప్పుకోరు. ఎందుకు వస్తున్నారు మీరు? షో కొరక? ఇదేం ఫ్యాషన్ పరేడా మనం చేసేది కూడా కాదు కదా. దేవుని సన్నిధి. ఒకవేళ మీరు పట్ల సహోదరు ఒకరి పట్ల ఒకరు మీరు సహోదర భావం లేకుండా మనసులో ఎన్నో పెట్టుకొని ఊరికే పైకి వచ్చేసి ప్రైజ్ ది లార్డ్ అనడము, అది లేకుండా మొక్క పెట్టి తిప్పుకొని పోవడము ఎందుకు కావాల్సి వచ్చింది? మేము టైం వేస్ట్ చేస్తున్నాం మనం, అంతే. వీఆర్ వేస్టింగ్ అవర్ టైంపాస్కి వస్తున్నాం మనం, అంతే. టైంపాస్ ఇదే, ఇంతకంటే మంచి టైంపాస్ చేయొచ్చు కదా. ఏమండి, ఇదే మాటలు వింటారు. కొన్నిసార్లు గద్దిస్తాను, కొన్నిసార్లు ప్రేమగా చెప్తాను, ఎప్పుడు సారు కఠినంగా చెప్తాడు. చెప్పాలి, నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్పరు ఇక్కడ కదా. దేవుడు నాకు ఇచ్చిన పని అదే. అంటే ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, వాక్య ప్రకారం నేను చెప్తున్నాను. నేను కొండేగాడు జరిగిన విషయాలను మాటకెత్తుతాడు. దాని ద్వారా స్నేహ సంబంధం పోగొట్టుకుంటాడు, సమాధానాన్ని తీసేస్తాడు. కొంతమంది అంటారు కదా, ఎంత సమాధానంగా ఉండాలన్న వీళ్ళతోటి ఏదో ఒకటి తీసుకొచ్చి కొట్లాడతారు. వీళ్ళు అక్కడ ఎంత సమాధానంగా ఉన్నా ఏదో ఒక విషయం తీసుకొచ్చి కొట్లాడతారు. కొట్లాడము మూర్ఖులకు అది అలవాటే. ఇదే వాక్యంలో ఉంది, రావో ఇదే అధ్యాయం ఉంది. అదంతా క్లియర్గా ఉంది. ఇక్కడ మనకు టీచింగ్ బాగా ఇచ్చాడు దేవుడు. మూర్ఖులు ఏం చేస్తారంట? ఎతుకుతుంటారంట. ఎప్పుడెప్పుడు తప్పు పట్టాలి, ఎప్పుడెప్పుడు వినేయాలి, ఎప్పుడెప్పుడు వినరసాలని ఎతుకుతుంటారంట అండి. తమ తప్పులకేమో టెలిస్కోప్తో చూస్తారంట. ఏమండి, టెలిస్కోప్ అంటే దూరంగా ఉన్న విషయాలు దూరంగానే ఉంచుతారు. వేరే వాళ్ళ తప్పులు మైక్రోస్కోప్తో చూస్తారంట, అంటే దుర్బిని పెట్టి చూస్తారు. ఏమండి,
జాగ్రత్త. మనం దేవుని మందిరం, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం. మీ బంధువుల మీద అపార్థాలు ఉండొచ్చు, మీ ఊర్లో కూడా కొట్లాటలు ఉండొచ్చు. మీరు క్రైస్తవులు అయినట్టయితే, ఈ గుళ్ళో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నవారైతే వారిని క్షమించి నాడు వారిని సమాధానం పోవడం నేర్చుకోండి. మీరు అనొచ్చు, వాళ్ళు మన క్షమాపణ లేసారు, వాళ్ళకి ఎంత చేసినా వాళ్ళ బుద్ధి మంచిగా. నీ పని, నీ హృదయం క్లీన్గా ఉంది. ప్రభువా, నేను హృదయపూర్వకంగా నా యొక్క బంధువుని నేను క్షమించేశాను అంతే. వాడు క్షమాపణ పొందుతాడో, క్షమించానంటే నీతో కలుస్తాడో, రాజీ పడ్డో, అది రెండో విషయం. కానీ నీ యొక్క బాధ్యత నువ్వు నెరవేరుస్తున్నావు. వాడు ఇన్ లేదా విడిచిపెట్టేసి ఇంకా మళ్ళా పోయి నువ్వు వారి కాలు గడిగిన అవసరం లేదు, తప్పు అనడం అవసరం లేదు. ఒకసారి క్షమించావు, దట్స్ ఇట్, ఫినిష్. ఒక క్రైస్తవుడిగా అని చెప్పాలి, నేను దేవుని నమ్ముకున్న బిడ్డను, క్రైస్తవుడిగా నువ్వు ఇంత చేసినప్పటికీ కూడా నేనేం చేస్తున్నాను, క్షమిస్తుంటున్నాను, గాడ్ బ్లెస్ యూ అని చెప్పి వెళ్ళిపోవు. తర్వాత కూడా వాడు నీకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే దాన్ని తీర్పు ఎవరు తీరుస్తారండి? దేవుడు తీర్పిస్తాడు, దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు వాక్య భాగంలో యొక్క జీవితాల్లో ఏ విధంగా మనం జీవించాలి, ఏ విధంగా మనం సమాజంలో జీవించాలనే విషయాల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్రియమైన సోదరా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వాక్య భాగంలో ఏం చూసామండి? కుటుంబ విధంగా సమాధానం ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా సమాధానం ఉండాలి, వృద్ధాప్యంలో వృద్ధులుగా ఏ విధంగా సమాధానంగా ఉండాలి, ఈ యొక్క న్యాయం విషయంలో న్యాయపరమైనటువంటి విషయాల్లో ఏ విధంగా సమాధానంగా ఉండాలి, ఒకరితో ఒకరు సంబంధ విషయాల్లో మనం ఏ విధంగా సమాధానం, ఒకరి పట్ల స్నేహభావంతో సమాధానంగా ఉండాలనే విషయాల గురించి నేర్చుకున్నాం. ఈ సమాధానాలకు సమాధానం ఉండకుండా కలిగించే విషయాలు ఏంటి, ఈ సమాధానాలు కలగకుండా చేసే విషయాలు ఏంటి అనేది 10వ వచనం నుండి 15వ వచనం వరకు మనకు తెలియపరుస్తున్నాడు సొలొమోను. అది వచ్చే వారం ప్రభు చిత్తమని మనం నేర్చుకున్నాం. దేవుడి వాక్యాన్ని మనం వెనికిల్లో ఆశీర్వదించగలుగుతాం.